ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రూసెవ్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూలో మన రూసెవ్ రీసెంట్‌గానే రిటర్న్ చేసినారన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ బ్యాక్ స్టేజ్‌లో చాలామంది సూపర్ స్టార్స్ రూసెవ్‌తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. సో, చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారంట. బట్ వాళ్ళ నేమ్స్ అయితే రివీల్ చేయలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ చాలామంది రూసెవ్‌తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు రూసెవ్ వర్సెస్ ఓటిస్ మధ్య ఒక మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. అండ్ ఫ్యూచర్‌లో ఇంకా చాలా మ్యాచెస్ వస్తాయి. మన రూసెవ్ చాలా మంది సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేస్తాడు. అండ్ ప్రెజెంట్ అయితే చాలా మంది సూపర్ స్టార్స్ రెడీగా ఉన్నారన్నమాట రూసెవ్‌తో ఫైట్ చేయడానికి. సో, చూడాలి మరి ఎటువంటి స్టోరీ లైన్‌లో చూపిస్తదో అది మనకి ఫ్యూచర్‌లో తెలిసేస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జాన్ సీనా గురించి. మన జాన్ సీనాని ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రతి ఒక్క షో కోసం అడ్వర్టైజ్ చేస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్క షో అంటే రా అండ్ స్మాక్ డౌన్ కాదు. ప్రీమియం లైవ్ ఈవెంట్స్. ఇప్పుడు 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ 'బ్యాక్‌లాష్' కోసం కూడా మ్యాచ్ సెట్ అయింది జాన్ సీనాకి. అండ్ దాని తర్వాత మనకి 'సర్వైవర్' సిరీస్‌లో కూడా ఫైట్ చేయొచ్చన్నమాట మన జాన్ సీనా. అండ్ అంతే కాకుండా మన జాన్ సీనా నెక్స్ట్ మంత్‌లో జరిగే సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం కూడా ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాడన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ పోస్టర్ రిలీజ్ చేసింది మన జాన్ సీనాది. సో, మీరే ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన జాన్ సీనా పోస్టర్‌ని. నిజంగా చాలా అంటే చాలా కిరాక్‌గా ఉందన్నమాట ఈ పోస్టర్. అండ్ ఈ పోస్టర్ చూస్తే మీకేమనిపిస్తుంది? అండ్ జాన్ సీనా అయితే కన్ఫర్మ్ అయిపోయినారు. ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో కూడా ఫైట్ చేస్తున్నారన్నమాట. సో, మరి ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటది జాన్ సీనా? ఇది ఫైనల్ రన్ కదా! సో, ఇప్పుడు ఫైనల్ రన్‌లో ఒక వర్తి అపోనెంట్‌తోనే ఫైట్ చేయాలన్నమాట మన జాన్ సీనా. ఎందుకంటే మళ్ళీ ఫైట్ చేయలేడు. సో, చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. సో, జాన్ సీనా ఈ సూపర్ స్టార్‌తో ఫైట్ చేయాలని, లేదంటే ఈ సూపర్ స్టార్‌తో ఫైట్ చేయాలని డ్రీమ్స్ ఉంటాయన్నమాట. సో, అటువంటి సూపర్ స్టార్స్‌తోనే మన జాన్ సీనా ఫైట్ చేస్తే మంచిగుంటది. అండ్ అంతే కాకుండా ఈఎస్‌పీఎన్ వాళ్ళు మన జాన్ సీనా స్కెడ్యూల్‌ని రిలీజ్ చేసింది. అంటే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జాన్ సీనా ఈ సూపర్ స్టార్‌తో ఫైట్ చేస్తాడు అని. సో, అదొక ప్రిడిక్షన్ మాత్రమే. కన్ఫర్మ్‌గా జరుగుతదని చెప్పలేం. బట్ ఇది డిఫరెంట్‌గా ఉందన్నమాట. వాళ్ళిచ్చిన స్కెడ్యూలు, వాళ్ళిచ్చిన ప్రిడిక్షన్స్ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మరి ఈ విధంగా జరిగితే ఎలా ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ వీళ్ళిచ్చిన ప్రిడిక్షన్స్‌లో ఫైనల్‌గా మన జాన్ సీనా ఓడిపోయేది కోడీ రోడ్స్ చేతుల్లో అనే అన్నమాట. అంటే కోడీ రోడ్సే లాస్ట్‌గా మన జాన్ సీనాని ఓడిస్తారంట. అది కూడా అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో. ఫైనల్‌గా మన జాన్ సీనాని కోడీ రోడ్స్ ఓడించి న్యూ ఛాంపియన్ అవుతారంట వీళ్ళిచ్చిన ప్రిడిక్షన్ ప్రకారం. అండ్ ప్రెజెంట్ స్టోరీ లైన్ కూడా అలానే అనిపిస్తుంది. కంపల్సరీగా కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య మళ్ళొకసారి మ్యాచ్ జరిగినా జరగొచ్చన్నమాట. సో, ఇప్పుడు అంటే సెకండ్ టైమ్ మ్యాచ్ జరిగినప్పుడు కోడీ రోడ్స్ ఓడిస్తే మంచిగుంటదా? లేదంటే ఫైనల్‌గా అంటే ఇక లాస్ట్ మ్యాచ్‌లో జాన్ సీనా ఏ మ్యాచ్‌లో అయితే లాస్ట్‌గా ఫైట్ చేస్తాడో ఈ సంవత్సరంలో, ఆ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ ఓడిస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, లాస్ట్ మ్యాచ్‌లో జాన్ సీనా ఓడిపోతే మంచిగుండదు. ఒకవేళ మన జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని లాస్ అవ్వాల్సి వస్తే దానికంటే ముందే ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయ్యి సో, దాని తర్వాత ఒక నార్మల్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే మంచిగుంటది. ఆ మ్యాచ్‌లో జాన్ సీనా కంపల్సరీగా విన్ అవ్వాలి. సో, దాని తర్వాత ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. ప్రెజెంట్ కోడీ రోడ్స్ అయితే డబ్ల్యూడబ్ల్యూఈలో రావట్లేదన్నమాట. సో, వన్స్ రెస్సల్‌మేనియా 41 నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్ ఎప్పుడైతే ఓడిపోయిండో అప్పటి నుండి మన కోడీ రోడ్స్ కనిపించట్లేదు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఏం అప్డేట్ అయితే ఇవ్వట్లేదు కోడీ రోడ్స్ పైన. అండ్ ప్రెజెంట్ మన కోడీ రోడ్స్ సోషల్ మీడియాలో అంటే ఫోటోస్ రిలీజ్ అయినాయన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఇది మన కోడీ రోడ్స్ రీసెంట్ ఫోటో అన్నమాట. కోడీ రోడ్స్ బానే ఉన్నారు. ఇంజ్యూరీ అనేది ఏం జరగలేదు మన కోడీ రోడ్స్‌కి. మెడికల్లీ ఫిట్ ఉన్నారన్నమాట. సో, మన కోడీ రోడ్స్‌కి కొంచెం బ్రేక్ కావాల్సి వచ్చింది. సో, యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం కొంచెం బ్రేక్ తీసుకున్నారు. సో, తొందరలోనే మన కోడీ రోడ్స్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారని ఇలాంటి అప్డేట్ అయితే వస్తుంది. సో, మెడికల్లీ బానే ఉన్నారు. ఇంజ్యూరీ అయితే ఏం జరగలేదు. కొంతమంది ఫ్యాన్స్ ఏమో ఇంజ్యూరీ అయింది కావచ్చని అనుకుంటున్నారు. సో, ఇంజ్యూరీ అనేది ఏం జరగలేదన్నమాట. మెడికల్లీ క్లియర్‌గా ఉన్నారు కోడీ రోడ్స్. సో, స్టోరీ లైన్ డిమాండ్ చేసినప్పుడు కంపల్సరీగా కోడీ రోడ్స్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారు. మేబీ అది బ్యాక్‌లాష్ కావచ్చు, లేదంటే దాని తర్వాత కావచ్చు. సో, ఎప్పుడైనా మన కోడీ రోడ్స్ రిటర్న్ చేయొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, డ్రూ మ్యాకెంటైర్‌కి హాలీవుడ్ నుండి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. మూవీలో యాక్టివ్ చేయడానికి ఆఫర్ వచ్చిందంట. సో, ఒక మంచి ఆఫర్ అంట. సో, దాంట్లో యాక్ట్ చేస్తే మేబీ మన డ్రూ మ్యాకెంటైర్ లైఫే చేంజ్ అవ్వచ్చు. సో, అటువంటి మంచి ఆఫర్ వచ్చిందని మన డ్రూ మ్యాకెంటైర్ రివీల్ చేసినారన్నమాట. సో, మూవీస్‌లో వెళ్తున్నారు మన డ్రూ మ్యాకెంటైర్. అండ్ అంతే కాకుండా లివ్ మోర్గాన్‌కి కూడా మూవీస్‌లో ఆఫర్స్ వచ్చినాయంట. సో, ఆ మూవీ రోల్ ఏంది?
సో ఎటువంటి రోల్‌లో మన లివ్ మోర్గాన్ యాక్ట్ చేస్తుందో సో నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతదంట. సో దానిపైన అప్డేట్ వస్తదంట. మన మూవీ పైన ఇప్పుడు ఏ మూవీలోనైతే లివ్ మోర్గాన్ యాక్ట్ చేస్తుందో ఆ మూవీ పైన ఒక మంచి అప్డేట్ అయితే వస్తదన్నమాట. సో ఆ మూవీ ఎటువంటిది, సో ఏ జోనర్‌లో ఉంటదని అప్డేట్ వస్తదన్నమాట. సో ఇప్పుడు చాలామంది సూపర్ స్టార్స్ హాలీవుడ్‌కి వెళ్తున్నారు. సో మరి డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసేవాళ్ళు ఎవరు? సో వాళ్ళైతే డిజర్వ్ అని చెప్పాలి. ఇప్పుడు లివ్ మోర్గాన్ రీసెంట్‌గా ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఉండే. అండ్ దాని తర్వాత ఉమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్ అయింది. ఓడిపోయింది. మళ్ళీ గెలిచింది. సో డబ్ల్యూడబ్ల్యూలోనైతే ఒక మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పొజిషన్‌కొచ్చిన తర్వాత ఎవరైనా సరే హాలీవుడ్‌కి వెళ్దామనే చూస్తారు. ప్రతి ఒక్క సూపర్ స్టార్ ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఎవరున్నారో వాళ్ళు కంపల్సరీగా హాలీవుడ్‌కి వెళ్ళాలనే ఆలోచిస్తారన్నమాట. సో ఇప్పుడు లివ్ మోర్గాన్ కూడా అదే ఆలోచిస్తుంది. సో మేబీ ఇప్పుడు లివ్ మోర్గాన్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించకపోవచ్చు. సో కొంచెం టైం వరకే. సో మొత్తానికే డబ్ల్యూడబ్ల్యూని విడిచిపెట్టి హాలీవుడ్‌కి వెళ్ళదన్నమాట. సో ఈ మూవీ గనుక క్లిక్ అవుతే సో ఇక మన లివ్ మోర్గాన్‌ని ఎవరు ఆపలేరు. సో మంచి మంచి ఆఫర్స్ అయితే లివ్ మోర్గాన్‌కి వస్తాయి. సో హాలీవుడ్‌లో బిజీ అవుతదన్నమాట. సో ఈ మూవీ డిసైడ్ చేస్తది లివ్ మోర్గాన్ ఫ్యూచర్‌ని హాలీవుడ్‌లో ఉంటదా? ఉండదా? అనే దానిపైన. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సమ్మర్ స్లామ్ గురించి. సో మన సమ్మర్ స్లామ్ టికెట్ ఎంత ఉంటదో మన డబ్ల్యూడబ్ల్యూఈ రివీల్ చేసిందన్నమాట. ఫ్రంట్ సీట్ మనకి రింగ్ సైడ్ ఉంటది చూడు. సో రింగ్ సైడ్ సీట్ అంట 2 నైట్స్‌కి. ఈసారి మనకి సమ్మర్ స్లామ్ 2 రోజులు వస్తదన్నమాట. రెసల్‌మేనియా లాగానే 2 నైట్స్ వస్తది. అంటే మనకైతే డే కాబట్టి సో 2 రోజులు వస్తది సమ్మర్ స్లామ్. సో ఈ 2 రోజులకు కలిపి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రంట్ సీట్‌కి $40,000 సో $40,000 అంటే మామూలు విషయం గాదు. మన ఇండియన్ రూపీస్‌లోకి కన్వర్ట్ చేస్తే దాదాపుగా ఒక 30,00,000 అవుతది. సో మీరు విన్నది నిజమే. ఫ్రంట్ సీట్‌కి మన సమ్మర్ స్లామ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రంట్ సీట్‌కి 30,00,000 అంట. సో మనం 30,00,000 పెట్టి టికెట్ కొంటారా అంటే సో కొంటారు. యెస్ కొనేవాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట అక్కడ. సో ఈసారి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది సమ్మర్ స్లామ్ టికెట్స్. సో 2 నైట్స్‌కి కలిపి ఒక నైట్‌కి కాదు 2 రోజులకి కలిపి సమ్మర్ స్లామ్ టికెట్ ఫ్రంట్ టికెట్ మాత్రమే 30,00,000 ఉందంట. మీరు ఒకసారి కాలిక్యులేట్ చేసుకొని మీకేమైనా డౌట్ ఉంటే $40,000 ఇంటూ 82 ఆర్ 84 ఉంటది. మన డాలర్ ప్రైస్ ఇండియన్ రూపీస్‌లోకి కన్వర్ట్ చేస్తే $1ది. సో 30,00,000 అంటే మామూలు విషయం కాదు. సో చాలా ఎక్కువ అనిపిస్తుంది ఈ టికెట్ రేటు. సో మరి మీరేమంటారు? దీనిపైన మీ అభిప్రాయం ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ స్లామ్ ఆ రేంజ్‌లో ఉంటదంటే మరి యెస్ ఉంటదంట. మనకి రెసల్‌మేనియా పార్ట్ 1 కన్నా డిఫరెంట్ లెవెల్‌లో ఉంటదని మనకి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఈ సమ్మర్ స్లామ్ ఫస్ట్ టైమ్ 2 నైట్స్ చూపిస్తున్నారు. ఫస్ట్ టైమ్ 2 రోజులు సమ్మర్ స్లామ్ వస్తదన్నమాట. సో ఈ సమ్మర్ స్లామ్‌ని ప్రతి ఒక్క ఫ్యాను గుర్తుండిపోయేలా డిజైన్ చేస్తదంట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో మరి ఎటువంటి మ్యాచెస్‌ని చూపిస్తదో. సో దాదాపుగా 2 రోజులంటే ఎక్కువ మ్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్‌గా ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి 5 మ్యాచెస్ పెడుతుండు ట్రిపుల్ హెచ్. సో మనకి రెసల్‌మేనియా పార్ట్ 1 కన్నా డిఫరెంట్‌గా ఉంటదంటే మేబీ ఇంకా ఎక్కువ మ్యాచెసే కావచ్చు. లేదంటే సో డిఫరెంట్‌గా ఆలోచిస్తారు కావచ్చు. సో మనకి రెసల్‌మేనియా పార్ట్ 1 ఎంత బోరింగ్‌గా అనిపించిందో మీ అందరికీ తెలిసిందే. బట్ ఈసారి సమ్మర్ స్లామ్ అలా ఉండదంట. వేరే లెవెల్‌లో ఉంటదంట. సో మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో కొన్ని మ్యాచెస్ కూడా రెడీ అవుతున్నాయంట. మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరగొచ్చంట సమ్మర్ స్లామ్‌లో. అండ్ రోమన్ రెయిన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగొచ్చంట. అండ్ సీఎం పంక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరగొచ్చంట. సో ఈ మ్యాచెస్ జరగొచ్చంట. ఈ ప్రిడిక్షన్స్ మాత్రమే. సో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేవు. సో ఈ టైప్‌లో మ్యాచెస్ జరగొచ్చంట. రోమన్ రెయిన్స్, సెత్ రాలిన్స్, సీఎం పంక్ అండ్ బ్రాన్ బ్రేకర్, కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా వీళ్ళైతే కంపల్సరీగా సమ్మర్ స్లామ్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళదే ఇప్పుడు ప్రెజెంట్ మెయిన్ స్టోరీ లైన్ అన్నమాట. సో వీళ్ళు కంపల్సరీగా సమ్మర్ స్లామ్‌లో ఉండి తీరాల్సిందే. సో మేబీ ఇంకా కొంచెం మసాలా యాడ్ చేస్తే రాక్ వచ్చినా రావచ్చన్నమాట. రెసల్‌మేనియా పార్ట్ 1లో గడిబిడైపోయింది రాక్ వల్లనే. సో ఇప్పుడు దాన్ని ఫుల్‌ఫిల్ చేసినా చేయొచ్చన్నమాట రాకు. సో రాక్ వస్తే ఆ వైబే వేరే ఉంటది. సో మేబీ ఈ విధంగా ఆలోచిస్తే బావుంటదని నాకనిపిస్తుంది. రాక్‌ని రిటర్న్ చేపిస్తే సమ్మర్ స్లామ్‌లో. మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. మన సెత్ రాలిన్స్ రాలో వేసుకొచ్చిన ఔట్‌ఫిట్ ధర ఎంతంటే అక్షరాల $13,500 అన్నమాట. సో మన ఇండియన్ రూపీస్‌లో అయితే దాదాపుగా 10,00,000 పైన ఉంటది. సో మన సెత్ రాలిన్స్ ఒక్క డ్రెస్ కాస్ట్, ఒక సూట్ కాస్ట్ 10,00,000 పైనే ఉందన్నమాట. సో చాలా ఎక్స్‌పెన్సివ్ అని చెప్పాలి. సో ఇదెందుకు చెప్తున్నా అంటే మీకు తెలవాలి. సో వాళ్ళేసుకున్న డ్రెస్ ప్రైజెస్ కావచ్చు, లేదంటే టికెట్స్ ప్రైజెస్ కావచ్చు, ఎంతుంటదనేది మీకు తెలియాలి. సో సమ్మర్ స్లామ్ టికెట్ రేటింగు ఇప్పుడు ఈ సంవత్సరంలోది 30,00,000కు పైగానే ఉంది. ఇప్పుడు మన సెత్ రాలిన్స్ రాలో వేసుకొచ్చిన కోటేమో 10,00,000కు పైనే ఉందన్నమాట. సో మనం దాన్ని కూడా ఊహించను కూడా ఊహించలేము. సో ఆ రేంజ్‌లో ఉన్నవి రేట్స్ అనేవి.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డామినిక్ మిస్టీరియో గురించి. సో, మన డామినిక్ మిస్టీరియో అండ్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య ఒక స్టోరీ లైన్ అయితే ఉండింది. సో, ఇప్పుడు మన డామినిక్ మిస్టీరియో అండ్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి పడదన్నమాట. యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం, ఆన్ టీవీ స్టోరీ లైన్ ప్రకారం వాళ్ళిద్దరికీ పడదు. సో, మరి ఆఫ్ ద స్క్రీన్ అంటే వీళ్ళు బయట గూడా ఇలానే ఉంటదా అంటే, సో, బయట ఈ విధంగా ఉండరు. బట్ వాళ్ళు ఫ్యామిలీ కలిసే ఉంటారన్నమాట. సో, మన డామినిక్ మిస్టీరియో వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అందరూ కలిసే ఉంటారు. బట్ మన డామినిక్ మిస్టీరియో అంటే ఫస్ట్ టైమ్ ఒక టైటిల్‌ని విన్ అయినప్పుడు అంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పుడు సో, వాళ్ళ మదర్ గూడా అక్కడే ఉందంట. సో, వాళ్ళ మదర్ దగ్గరికెళ్ళి మన డామినిక్ మిస్టీరియో వాళ్ళ మదర్‌ని ఎక్కిరించేసినారంట. సో, వాళ్ళ మదర్‌కి అంటే వాళ్ళ అమ్మ మొఖం పైనే ఛాంపియన్‌షిప్‌ని ఇట్లా పెట్టినాడంట. సో, మన డామినిక్ మిస్టీరియో ఏమనుకున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి, సో, నా ఫ్యామిలీ అనుకున్నది నేనెప్పుడు ఇటువంటి ఛాంపియన్‌షిప్‌ని గెలవను అని, అది నేను చేసి చూపించినాను. అందుకని నా ఛాంపియన్‌షిప్‌ని మా అమ్మ మొఖం పైన పెట్టినని ఈ టైప్‌లో మన డామినిక్ మిస్టీరియో అన్నారన్నమాట. సో, ఇది అంటే తన క్యారెక్టర్‌ని బ్రేక్ చేసుకోవట్లేదు. ఇప్పుడు హీల్ క్యారెక్టర్‌లో ఉన్నారు మన డామినిక్ మిస్టీరియో. ఇప్పుడు మన డామినిక్ మిస్టీరియో హీల్ క్యారెక్టర్‌లో ఉన్నారు. సో, అందుకనే ఆ విధంగా అన్నారు అని చాలామంది ఫ్యాన్స్ అర్థం చేసుకుంటున్నారు. సో, ఈ మాట చెప్పినప్పుడు నేను హీల్ క్యారెక్టర్‌లో ఉన్నాను. సో, అందుకనే ఈ విధంగా చేసినానని సోషల్ మీడియాలో ఈ మాట చెప్పిన తర్వాత ఫ్యాన్స్ ఇంకా సపోర్ట్ చేసినారన్నమాట. ఎంతైనా వాళ్ళ అమ్మ. సో, వాళ్ళ అమ్మకి ఛాంపియన్‌షిప్‌ని గెలిచినప్పుడు ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటది. ఆ హ్యాపీనెస్‌లో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. బట్ ఆన్ టీవీ స్టోరీ లైన్ ప్రకారం సో, దానికి కట్టుబడి ఉన్నాడు డామినిక్ మిస్టీరియో. సో, ఒక బెస్ట్ హీల్ క్యారెక్టర్‌ని ప్లే చేస్తున్నాడు డామినిక్ మిస్టీరియో అని చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారన్నమాట. సో, దీనిపైన మీరేమంటారు మరి? అండ్ మన రే మిస్టీరియో కూడా రీసెంట్‌గా ఇంజ్యూరీ జరిగుండే సర్జరీ అయిందంట. అండ్ ఇంకా కన్ఫర్మ్‌గా తెలియదు. అంటే ఇప్పుడు మెడికల్లీ ఓకే ఉన్నారా? లేదా? అనేది ఇంకా తెలియదు. ఇప్పుడైతే బానే ఉన్నారంట. అంటే ఇంకా క్లియర్‌గా అప్డేట్ అయితే రాలేదు. జస్ట్ సర్జరీ అయిందన్న అప్డేట్ మాత్రమే వచ్చిందన్నమాట. సో, ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే ఇన్ఫార్మ్ చేస్తాను.